హైదరాబాద్ సిసిఎస్ ఏసీపీ ఉమా మహేశ్వరరావు అక్రమాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. అక్రమాస్తుల కేసులో ఇప్పటికే ఆయన్ని ఏసీపీ అరెస్ట్ చేసింది. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణల నేపథ్యంలో ఏసీపీ అధికారులు ఆయన ఇంటితో పాటు బంధువుల నివాసాల్లో తనిఖీలు నిర్వహించారు. తెలంగాణ, ఏపీలోని ఉమా మహేశ్వరరావు ఇల్లు, ఆయన బంధువులు, స్నేహితుల ఇళ్లతో సహా మొత్తం 11 చోట్ల సోదాలు చేపట్టారు. తనిఖీల్లో నగదు, బంగారం, ఆస్తి పత్రాలతో పాటు 2 బ్యాంకు లాకర్లను గుర్తించినట్లు తెలిసింది. ఏసీపీ దాడుల్లో పలు కీలక డాక్యుమెంట్లతో పాటు 38 లక్షల రూపాయల నగదు, 60 తులాల బంగారం, 17 ఆస్తులకు సంబంధించి పత్రాలు, 5 ప్లాట్ల వివరాలు లభించినట్లు తెలుస్తుంది. ఉమా మహేశ్వరరావు బినామీల పేరిట భారీగా ఆస్తులు కూడబెట్టారని ఏసీపీ అధికారులు గుర్తించారు. బ్యాంకు లాకర్ల విషయంలో ఉమా మహేశ్వరరావు సహకరించట్లేదని, వాటిని తెరవడానికి కొంత సమయం పడుతుందని అధికారులు చెప్పారు. ఉమా మహేశ్వరరావు నుంచి స్వాధీనం చేసుకున్న పత్రాలు, డైరీలో సందీప్ అనే పేరును అధికారులు గుర్తించారు. ఈ సందీప్ ఎవరు, అతడి పాత్ర ఏంటి అనే దానిపై ఆరా తీస్తున్నారు. ఏసీపీ ఉమా మహేశ్వరరావు దాదాపు 50 కోట్ల అక్రమాస్తులను కూడబెట్టినట్లు ఏసీపీ అధికారులు అంచనా వేస్తున్నారు. అవినీతి డబ్బుతో సిటీ శివార్లో విల్లాలు కొన్నట్లు గుర్తించారు. ప్రీ లాంచ్ ఆఫర్ల పేరుతో వేలాది మంది నుంచి సుమారు 1500 కోట్ల డబ్బు వసూలు చేసి నిండా ముంచిన సాహితీ ఇన్ఫ్రా సంస్థ కేసులో బాధితులకు ఏసీపీ తీవ్ర అన్యాయం చేసినట్లు ఫిర్యాదులు ఉన్నాయి. నిందితుల వద్ద పెద్ద ఎత్తున డబ్బు తీసుకొని వారికి వత్తాసు పలికినట్లు బాధితులు ఆరోపించారు. మరోవైపు సిసిఎస్లోని ఉమా మహేశ్వరరావు ఛాంబర్లో తనిఖీలు చేపట్టి ఆయన దర్యాప్తు చేసిన కేసుల వివరాలను ఏసీబీ ఆరా తీస్తోంది. ఏసీపీ అరెస్ట్ చేసిన ఏసీపీ ఉమా మహేశ్వరరావు తీరు ఆది నుంచి వివాదాస్పదమే అని తెలుస్తుంది. సంపన్నుల లక్ష్యంగా ఆయన పనిచేస్తారని, చేతిలో పైసలు పడితే ఎలాంటి కేసునైనా తారుమారు చేస్తారనే ఆరోపణలు ఉన్నాయి. సివిల్ కేసులను క్రిమినల్ కేసులుగా మార్చి డబ్బు వసూలకు పాల్పడేవారని విమర్శలు కూడా ఉన్నాయి. ఇప్పటికే 3 సార్లు సస్పెండ్ అయినప్పటికీ ఉమా మహేశ్వరరావు తన వ్యవహార శైలి మార్చుకోకపోవడం విడ్డూరం.